అందరికీ వెల్కమ్ బ్యాక్ టు విఎస్కే వ్లాగ్స్. ఇది నా ఇంట్రడక్షన్ వీడియో. నేను డైలీ వ్లాగ్స్, కుకింగ్ ఇంకా ట్రావెలింగ్ చేసిన వీడియోస్ పెడుతుంటాను. ఇప్పుడు ప్రజెంట్ మేము వైజాగ్లో ఉంటాము. మాది శ్రీకాకుళం. నేను ఇప్పుడైతే మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నాను. బాబుకి సమ్మర్ హాలిడేస్ ఇచ్చారని. నేను యూట్యూబ్ స్టార్ట్ చేసి 20 days అయ్యింది. ఈరోజు మా మ్యారేజ్ డే అండి. గుడికి వెళ్ళి వచ్చిన వీడియో పెడతాను. నేను సంతోషమాత పూజలు చేస్తున్నాను. ఇది నా 4th week. అందుకని ఈరోజు నేను కుంకుమ పూజ ఎలా చేశానో చిన్న వీడియో క్లిప్ పెడతాను. ఈరోజు ఈ సారీ కట్టుకున్నానండి. బాహుబలి హ్యాండ్స్ పెట్టి. ఇదిగోండి మెరూన్ కలర్ సారీ. దీని మోడల్ ఏమంటారో నాకు తెలీదు. ఇది నాకు ఒకరు గిఫ్ట్ చేశారండి. బాగుందా లేదో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నా వీడియోస్ కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. అదిగోండి సంతోషమాత గుడికి వెళ్ళామని చెప్పాను కదా. ముందు సంతోషమాతకి పాలు నీళ్ళతోని కొబ్బరి నీళ్ళతో అభిషేకం చేసిన తర్వాత పసుపుతో అలంకరించి కుంకుమ బొట్లు పెట్టి పువ్వులు అక్షంతలతోని పూజ చేసుకుంటున్నామండి. పువ్వులు అక్షంతలతో నీట్గా పూజ చేసుకున్న తర్వాత కుంకుమ పూజ చేస్తారండి. అవన్నీ మీకు పెట్టట్లేదు. కొంచెం పంతులు గారు మంత్రాలు చదివి అదిగోండి పంతులు గారు మొత్తము అభిషేకం చేసిన తర్వాత హారతి ఇస్తున్నారు. సంతోషమాతకి లోపల అలంకరించిన దేవుడికి బయట కూడాను ఆ హారతి మీరు కూడా తీసుకోండి. నేను తీసుకున్నాను. మీ గురించనే అలాగా వీడియో తీశాను. అదిగోండి పూజ అయిపోయింది. దండం పెట్టుకొని కొంచెంసేపు గుడిలో ఉన్నాము. ఈ గుడిలోని సంతోషమాత దేవుళ్ళు అన్ని దేవుళ్ళు ఉంటారండి. చిన్న గుడి కానీ చాలా దేవుళ్ళు ఉంటారు. ఆ తర్వాత ఇంటికి వచ్చి కొంచెం టీ తాగామండి. అదిగోండి మా బాబు మీతో ఏవో కొన్ని మాట్లాడుతున్నాడు. ఆ తర్వాత కిచెన్లోకి వచ్చానండి. మా మమ్మీ ఆలూ ఫ్రై చేశారు, రైస్ పెట్టారు, పప్పు కూడా వండుతారు. చూడండి ఆలూ ఫ్రై అయితే సూపర్గా ఉంటుందండి. దాన్ని బాయిల్ చేసి వండారు. మీకు ఎప్పుడైనా వీడియో కావాలంటే పెడతాను. ఇదిగోండి మా మమ్మీ వాళ్ళ కిచెను. హోమ్ టూర్ చేసేటప్పుడు క్లియర్గా మొత్తం అన్ని చేస్తాను. ఇక్కడ వెంటిలేషన్ అయితే దీంతో ఈ వ్లాగ్ కంప్లీట్ అవుతుంది. థ్యాంక్ యూ.